టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. పార్టీ ఆవిర్భావ వేడుకలు ఎన్టీఆర్ జయంతి వైభవంగా జరిపేందుకు టీడీపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. విశాఖపట్నం ఏయూ వేదికగా 3 రోజుల పాటు జరిగే మహానాడులో సుమారు 40,000 మంది పాల్గొనే అవకాశం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు రానుండడంతో వారికి కృష్ణా, గోదావరి రుచులు నోరిరంచనున్నాయి. 3 రోజుల సుమారు 1,50,000 భోజనాలను నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. 400 మంది వంటవారు వివిధ రకాల వంటకాలు చేయనున్నారు. నేతలను ఆహ్వానించడం నుంచి మహానాడులో ఇబ్బందులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ట్రయల్ రన్లు నిర్వహించారు. విభాగాల వారీగా వారికి కేటాయించిన పనులకు సంబంధించి అన్ని పక్కాగా సెట్ చేసుకుంది పసుపు దళం. విశాఖ ఏయూలో రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే మహానాడు కోసం టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నేతలు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నారు. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మహానాడుకు తరలివచ్చే అతిథుల కోసం షడ్రూపోచితమైన భోజనాలను సిద్ధం చేశారు. ప్రస్తుతం ట్రయల్ రన్, భోజనాలకు సంబంధించిన ట్రయల్ రన్ జరుగుతోంది. ఈ ఫుడ్ కమిటీ చైర్మన్ గా ఉన్న మంత్రి అయ్యన్న పాత్రుడు గారు ఇక్కడే ఉన్నారు. మొత్తంగా ఏ రకాల ఫుడ్ అందించబోతున్నారు అనేది ఆయన అడిగి తెలుసుకుంది. సార్ చెప్పండి, ఈసారి వచ్చే మహానాడుకి భోజనవరా ఈ మహానాడు 3 రోజులు కూడా వచ్చిన వాళ్ళు అతిథులందరికీ సుమారు 35,000 మంది వస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. వాళ్ళందరికీ కూడా మంచి భోజనం పెట్టాలని చెప్పి ఆలోచన చేసి కమిటీ నిర్ణయించుకోవడం జరిగింది. ఆల్రెడీ మెనూ రిలీజ్ చేసాం. ఇప్పటికి 42 రోజుకి 42 ఐటమ్స్ పెడుతున్నాం అన్నీ కలిపి. నా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ నుంచి కానీ ఇప్పటి నుంచి కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆనందంగా భోజనం పెట్టారు, ఆప్యాయతగా పెట్టారు అన్న భావన రావాలని మా ఉద్దేశం. అందుకే మంచి మంచి ఐటమ్స్ కూడా మెనూ కూడా రిలీజ్ చేసాం. మీకు తెలుసు, ఆ మెనూలో కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా లోకల్ ఐటమ్స్ కూడా పెడుతున్నాం. అలాగే 28వ తారీఖున ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు ఉంది కాబట్టి ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన వంటకాలు కూడా జోడిస్తున్నాం. మంచిది, అతను మాకు గురువు గారు, అతనికి బాగా ఇష్టమైన కార్యక్రమం కాబట్టి అది కూడా చేస్తున్నాం. ఇంతకుముందు ఒకటే టెంట్ ఉండేది, ఇప్పుడు 3 టెంట్లు వేసాం. 3 టెంట్లలో కూడా అందరూ 35,000 మంది కూడా హ్యాపీగా భోజనం చేయడం కోసం ఏర్పాటు చేస్తాం. అలాగే వీఐపీలకి వేరు పెట్టాం, ప్రెస్ వారికి వేరు పెట్టాం. నా ఉద్దేశం ఏంటంటే హ్యాపీగా ఆనందంగా తినాలని అంటే అన్ని ఏర్పాటు చేస్తాం కాబట్టి అందరూ కూడా ఇక్కడ భోజనం చేసి ఈ తాలూకు చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచన చేసి ఇవాళ ముందుగానే 4,000 మందికి ట్రయల్ రన్ వేసాం. ట్రయల్ రన్లో అందరూ భోజనం చేసిన తర్వాత వాళ్ళు మాకు ఇచ్చినట్టు లీడ్ని పెట్టి వారు ఎక్కడైనా బాగున్నాయంటే పర్లేదు, బాగోకపోతే దీన్ని సరి చేయాలి చూసుకొని రేపు అందరికీ ఇష్టంగా వాళ్ళు నచ్చిన విధంగా పెట్టాలని చెప్పి ఒక ఆలోచన చేస్తాం. ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి రుచులను ఈసారి మెనూలో చేర్చారు. మొత్తం రోజు 40కి పైగా ఐటమ్లు ఇక్కడ వచ్చే అతిథులకు విందు చేయబోతున్నారు. ఒక విధంగా పూర్తి షడ్రూపమైన భోజనం ఉండబోతోంది. ఈ మొత్తం భోజనాలన్నింటికి సంబంధించిన ట్రయల్ రన్ జరుగుతుంది. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇతర ముఖ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడే భోజనాలు చేస్తున్నారు. ఏదైనా చిన్న చిన్న మార్పులు అవసరమైతే మార్పులు చేసుకోవడానికి కూడా ఈ ట్రయల్ రన్ ఉపయోగపడుతుంది కాబట్టి ముందుగానే సమీక్షించుకుంటున్నాం. ఖచ్చితంగా మంచి భోజనం పెట్టామన్న అనుభూతి మాకు వస్తుంది. మహానాడుకు వచ్చిన తర్వాత మంచి భోజనం తిని వెళ్ళామన్న సంతృప్తితో ఇక్కడికి వచ్చే కార్యకర్తలు కూడా తిరిగి వెళ్ళాలి కాబట్టి మేము దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చామని ఫుడ్ కమిటీ చైర్మన్ అయ్యన్న పాత్రుడు గారు చెప్తున్నారు. మొత్తంగా మహానాడు వేదికకు సంబంధించిన భోజన ఏర్పాట్లు అయితే పకడ్బందీగా జరిగాయి.